అంగరంగ వైభవంగా శ్రీ వాసవి మాత దివ్య రథోత్సవం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన పట్టిప్రోలులో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం అంగరంగ వైభవంగా వాసవి మాత దివ్య రథోత్సవం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. మేళ తాళాలు, బాజా భజంత్రీలు, మహిళల కోలాటాలు, ఊరేగింపు ఆద్యంతం నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం 1500 మందికి అమ్మవారి సమారాధన కార్యక్రమాన్ని దేవాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. రథోత్సవం కార్యక్రమంలో 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా తూనుగుంట్ల సాయిబాబు గారి ఆధ్వర్యంలో మీరందరూ నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను కూడా ఈ మహోత్సవంలో మీతో పాటు పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నానని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. భగవంతుడు అదేవిధంగా వాసవి మాత దీవెనలు ఈ రాష్ట్రం మీద పుష్కలంగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మీరు 2 సంవత్సరాల క్రితం ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. తప్పనిసరిగా రాష్ట్రం సుభిక్షంగా అన్ని విధాలుగా ముందుకు పోవడానికి ఆ వాసవి మాత దీవెనలు మెండుగా కురిపించాలని చెప్పి ప్రజలందరి మీద పట్టిప్రోలు ప్రజానీకం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సమాజం, పెద్దలు, స్త్రీల సమాజం అందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకునేటటువంటి పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తున్నటువంటి మిత్రులు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు తూనుగుంట్ల సాయిబాబు గారికి, వారి మిత్ర బృందానికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ మాత జన్మదినోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీరు ఉన్నంతకాలం, మేము నడిపించినంతకాలం ఈ అమ్మవారి ఆశీస్సులు మీరు పొందాలని, ఆ విధమైనటువంటి సహాయ సహకారాలు మీరు మాకు, మేము మీకు అందించే దిశలో ఈ అమ్మవారి సాక్షిగా మీకు మంచి భవిష్యత్తు కలగాలని చెప్పని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమానికి వాస్తవంగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఇందాక చెప్పుకున్న రీతిలో రథం ప్రారంభోత్సవం చేసినటువంటి రోజు నుండి ఈ రోజు వరకు క్రమం ఆనందబాబు గారికి అందించి ఈ నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తును తీర్చిదిద్దే దాంట్లో మరి వారికి మంచి శక్తి యుక్తులను అందించాలని చెప్పని, ఆ విధమైనటువంటి శక్తిని ప్రసాదించమని మన అందరి తరఫున వాసవి అమ్మవారిని ప్రార్థిస్తూ వారిని 2 మాటలు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఏటా క్రమం తప్పకుండా తూనుగుంట్ల సాయిబాబు గారి
ఆధ్వర్యంలో మీరందరూ నన్ను ఆహ్వానిస్తా ఉన్నారు. నేను కూడా ఈ మహోత్సవంలో మీతో పాటు పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతా ఉన్నానని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. భగవంతుడు అదేవిధంగా వాసవి మాత దీవెనలు ఈ రాష్ట్రం మీద పుష్కలంగా ఉన్నాయని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి మాతో జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది. మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మీరు 2 సంవత్సరాల క్రితం ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. తప్పనిసరిగా రాష్ట్రం సుభిక్షంగా అన్ని విధాలుగా ముందుకు పోవటానికి ఆ వాసవి మాత దీవెనలు మెండుగా కురిపించాలని చెప్పి ప్రజలందరి మీద మనస్ఫూర్తిగా కోరుకుంటూ పట్టిప్రోలు ప్రజానీకం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సమాజం, పెద్దలు, స్త్రీల సమాజం అందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకునేటటువంటి పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తున్నటువంటి మిత్రులు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు తొనుగుట్ల సాయిబాబు గారికి, వారి మిత్ర బృందానికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక